అసలు మీకు ఇన్ని గాయాలు ఎలా అయ్యాయి? ఏం జరిగింది? డాక్టర్ కూడా చెప్పరా? నీలాంటి అమ్మకు చెప్పాలమ్మా, చెప్పాలి. ఈ లోకంలో నీ అసుమంటి మంచమ్మే కాదు, ఆ పిల్లగాని పెండ్లమంత చెడ్డది ఉన్నది. అదే సంపాలని లోయలోకి తోసిందమ్మా. నిజమా? అవును డాక్టర్. ఇదే డాక్టర్ జరిగింది. ప్రాణాలు పోసే వృత్తిలో ఉండి చెప్తున్నాను, ప్రాణం తీయాలనుకునే అలాంటి వాళ్ళని వదలకూడదు. అందుకే డాక్టర్ నేను వెంటనే వెళ్ళాలి. రాజేష్, మీరున్న కండిషన్లో ఒక్కరే అంత దూరం ప్రయాణం చేయలేరు. అది మీకే రిస్క్. తొందరపడకండి. లేదు డాక్టర్, దానివల్ల నాన్న చనిపోయాడు. నాకంటూ ఉన్నది అమ్మే. నేను లేననుకుని ఏ పరిస్థితుల్లో ఉందో కూడా తెలీదు. కష్టమైనా వెళ్ళాలి డాక్టర్. నిజం అందరికీ తెలియాలి. కరెక్టే రాజేష్, మీ ఆవేదన నాకు అర్థమవుతుంది. మీకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. బట్ మీరిప్పుడు బయటికి వెళ్ళలేరు. యాజ్ అ డాక్టర్గా మీ గురించి కూడా ఆలోచించాలి కదా. అంత సేఫ్ కాదు. పోనీ మీ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పండి, ఆవిడే ఇక్కడికి వస్తారు. తనకి మీరు బ్రతికున్నారని తెలుస్తుంది కదా. అవును డాక్టర్, మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? నంబర్ గుర్తు రావట్లేదు డాక్టర్. ఓకే, మీరు స్ట్రెయిన్ అవ్వద్దు. ఇంకెవరి నెంబర్ అయినా మీకు గుర్తుందా? అక్షర గారు. ముఖ్యంగా మేడంకి చెప్పినా చాలు, వచ్చేస్తారు. ఇప్పుడే చేస్తాను. ఇట్స్ ఓకే రాజేష్, మీరు ముందు రిలాక్స్ అవ్వండి. గుర్తు రావట్లేదు డాక్టర్. ప్రాబ్లం ఏం లేదు. ఈ ఏరియా పోలీస్ స్టేషన్ నెంబర్ గూగుల్లో ఉంటుంది. నేను ఇన్ఫర్మేషన్ మీ వాళ్ళకి పాస్ చేయమని చెప్తాను. వాళ్ళు చెప్తారు, మీ వాళ్ళు వస్తారు. ఓకేనా? ఓకే డాక్టర్. ఏ ఏరియా రాజేష్? కృష్ణలంక డాక్టర్. ఓ ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. రాజేష్, ఎస్ఐ గారు నెంబర్ ఇచ్చారు. చెయ్యండి మేడం. ఎవరబ్బా, కొత్త నెంబర్లా ఉందే. హలో సార్, నా పేరు సీత, నేను డాక్టర్ని. నేనింకా పేషెంట్ నవ్వలేదే. సార్, నేను చెప్పేది వినండి. నేను అరకు దగ్గరలో ఉన్న పాడేరు నుంచి మాట్లాడుతున్నాను. ఓహో, విషయం ఏంటి మేడం? రాజేష్ అనే పర్సన్ మీ ఏరియాలోనే ఉంటారు. ఉన్నాడా? మీకెవరైనా కంప్లైంట్ ఇచ్చారా? వైజాగ్ లో మిస్ అయి ఉండాడని వినుండా.
ఆ రాజేషనా డాక్టర్? అవును సార్, తను బ్రతికే ఉన్నారు. అవునా? యాడా? ఇక్కడే ఉన్నాడు సార్. అతను రావాలనుకుంటున్నాడు. హెల్త్ పరంగా రాలేని సిచ్యువేషన్ ఉంది. ఇఫ్ యూ డోంట్. అపర్ణ, ఎందుకు ఇచ్చావమ్మా? ఇక్కడే చచ్చేలా ఉందండి. అంత తొందరగా చావకూడదు కదా. మా చిన్నక్క పెట్టే టెస్టులు టాస్కులు చూడాలి కదా. ఎందుకమ్మా అప్పటిదాకా? ఇప్పుడే చంపేస్తాను. చచ్చిపోవే, చచ్చిపోవే, చచ్చిపో. వదలరా అపర్ణ. ఇవాళ దీన్ని వదలు. చచ్చిపోవే. చెప్పేది వినండి. శాంతి గారు వదలండి. వదలమ్మా, ఇది చచ్చిపోవాలి. శాంతి గారు, అయ్యో శాంతి గారు, చావు. వదిలిపెట్టండి. ఇది మా వాణ్ణి అన్యాయంగా పుట్టున పెట్టుకుందమ్మా. వాణ్ణి నాకు కాకుండా చేసింది. శారద గారు, మీ అబ్బాయి ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంటారు. బాధపడకండి. చిన్నక్క ఖచ్చితంగా రాజేష్ గారిని తీసుకొస్తుంది. ఈ శృతి గారి అంతు చూస్తుంది. అన్ని మనం చూస్తాం. రండి, జాగ్రత్తగా చూసుకోండి. రండి. ఉసే అపర్ణ, దాంతో కలిసి నన్ను టార్చర్ చేస్తావే, చెప్తాను. దాని సంగతి తర్వాత ముందు నా సంగతి చూసుకోవాలి. అమ్మో, జీవితంలో ఇంత కారం ఎప్పుడూ తెలియలేదు. ఈ చెర నుండి ఎప్పుడు బయటపడతానంట. ఎక్కడికెళ్ళింది? పొద్దుననగా వెళ్ళింది అంటున్నారు, ఇంతవరకు రాలేదు. నిన్ను చంపేస్తా. చచ్చింది నీ రాణి, చచ్చింది. నీ దాన్ని చంపేస్తా. రేయ్, చంపేస్తానని అన్నిసార్లు అనకండ్రా. అది ఆటలా తీసుకోండి. కోపంలో నన్ను చంపేస్తారేమోనని భయంగా ఉంది. ఏయ్, నువ్వు నోర్మోయ్. నాకే తెలవదు మరి. అత్తయ్య అంట, మాట్లాడతావా? అమ్మో, ఎక్కడికి వెళ్ళావని తెలుస్తుందేమో. అయినా భయం దేనికి? సరే, కిడ్నాప్ చేసిందని చెప్పేస్తాను. మాట్లాడతాను. ఆహా, ఆశ దోశ అప్పడం వడ. మా మేడం చెప్తేనే. చంపేస్తా. కట్ చేస్తోందేంటి? ఎక్కడికెళ్ళింది? అక్షర, మీ అత్తయ్య దానికి ఫోన్ చేసిందమ్మా. అది మాట్లాడటం లేదని కంగారు పడుతుంది. ఏదో ఒకటి ఏమా? ఎక్స్పెక్ట్ చేశాను మావయ్య గారు. సెటప్ రెడీగా ఉంది.
అపర్ణని పంపించాను. అత్తయ్యని వేరే విధంగా డైవర్ట్ చేస్తాను. డోంట్ వరీ మావయ్య. అబ్బా, ఇక టెన్షన్ లేదు. విని ఆనందించడాలి. హాయ్ శృతి. మళ్ళీ నువ్వొచ్చావేంటి? సర్లే, వస్తే వచ్చావు. ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను వదిలేవా? ఇంతవరకు రాలేదు. రాని చెప్తాను. ఏమా ఇంకా కాలేదా పార్టీలు? అత్తయ్య, అత్తయ్య, అంత అబద్ధం అత్తయ్య. నోర్మాయ్, ఫోన్ ఆన్ చేసావన్న సోయిలో కూడా లేవా? ఆ గందరగోళం వెళ్లేదనుకుంటున్నావా? అయ్యో అయ్యో అత్తయ్య, నన్ను కిడ్నాప్ చేశారు అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావు? అమ్మ తోడత్తయ్య, లొకేషన్ షేర్ చేస్తాను, త్వరగా రండి అత్తయ్య, మీకే తెలుస్తుంది. శృతి, నాటకాలు ఆడకు. లేదత్తయ్య. అత్తయ్య, అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, వాళ్ళు వచ్చేస్తున్నారు, వచ్చి కాపాడండి అత్తయ్య, ప్లీజ్. త్వరగా పదరా. కట్టేసి ఉంచాం కదరా, ఎక్కడికి పోద్ది? సరే, వస్తాను. అత్తయ్య, లొకేషన్ షేర్ చేస్తాను, త్వరగా త్వరగా వచ్చేయండి. కిడ్నాప్ చేయడం ఏంటి? నిజమేనా? గుడ్ మార్నింగ్ మేడం. రేపే లైవ్ డిటెక్టివ్ టెస్ట్ మేడం. కోర్ట్ ఆర్డర్. శృతి ఉన్నారు కదండి? లేదండి, ఎవరో కిడ్నాప్ చేశారని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. ఇస్ ఇట్? లొకేషన్ కూడా పంపించింది. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను రావచ్చా మేడం? ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది. సరే రండి సార్. ఓకే. అయితే అక్షర, నన్నే కిడ్నాప్ చేయించి నాకే ట్విస్ట్ ఇచ్చావుగా, ఇప్పుడు నీకిస్తాను చూడవే. ఈ పాటికి అత్తయ్య పోలీసులతో వస్తూ ఉంటుంది. నీ పని అయిపోయింది. ది బెస్ట్ హారబుల్ మూమెంట్ గా నీ లైఫ్ లో ఇది మిగిలిపోతుంది. ఇక నీకు లైఫే ఉండదు. అడ్డంగా బుక్ చేస్తాను. శృతి ఈజ్ బ్యాక్. ఇది ఫిక్స్. రే, తెలిసిపోయిందిరా, పోలీసులతో వచ్చారు. పారిపోదాం పదండ్రా. శృతి, శృతి, అమ్మా శృతి, శృతి, అత్తయ్య, అత్తయ్య, శృతి, అత్తయ్య, అత్తయ్య, శృతి, అత్తయ్య, శృతి, అత్తయ్య, అత్తయ్య, శృతి, అత్తయ్య, వచ్చారా? మీరే చూడండి అత్తయ్య. ఎవరు చేసింది? వీడు వచ్చాడా? ఎవరు మిమ్మల్ని కిడ్నాప్ చేసింది? ఇంకెవరు సార్? ఆ అక్షరే. అక్షర? అవునత్తయ్య, నేను గుడికి వెళ్దామని బయటకు వస్తుంటే 10 మంది రౌడీలతో పెద్ద పెద్ద కారులో వచ్చి ఇక్కడికి తీసుకొచ్చి పడేసిందత్తయ్య. నిజమే చెప్తున్నావా? పార్టీకి వెళ్ళామని తెలిసిందని ఇలా అంటున్నావా? ఉంటత్తయ్య, నేనే పార్టీకి వెళ్ళలేదు.
ఆ సౌండ్లన్నీ సౌండ్ బాక్స్ లో పెట్టి ఆ అక్షరే క్రియేట్ చేసింది అత్తయ్య. సౌండ్ సిస్టమ్ ఏది? తీసేశారు సార్. మరి మిమ్మల్ని తీసుకొచ్చిన ఆ 10 మంది రౌడీలేరి? మీరు వస్తుంది పసిగట్టి పారిపోయి ఉంటారు సార్. నిజం అత్తయ్య, ఆ అక్షరే చేయించింది. కావాలంటే మీకు చూపిస్తాను, రండి. రండి అత్తయ్య, రండి సార్. వారం అనుకుంటున్నాం, మీకు ముందే ఇన్ఫార్మ్ చేస్తాం. తప్పకుండా రావాలి సార్, మీరు కూడా రావాలి. అలాగే ఉంటామండి. అలాగేనండి. ఏంటండి వద్దనకుండా అలాగే అనేశారు? తప్పేముందో, వాళ్ళు తీసుకున్నది మంచి నిర్ణయమేగా. వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళను వద్దనకూడదు. నా భార్యకు సన్మానం అంటే నాకు గర్వంగానే ఉంటుంది కదా. వెళ్దాం. సరే, మీకోసం. థ్యాంక్ యూ. ఏంటి బామర్ది, ఏం చేసింది మా చెల్లి? థ్యాంక్స్ చెప్తున్నావు. ఏం లేదన్నయ్య. లేకపోవడం ఏంటి? మహిళా మండలి వాళ్ళు ఆ రోజు టిఫిన్ పంచినందుకు అక్షరకు సన్మానం చేస్తామని చెప్పడానికి వచ్చారు బావా. అవునా? ఏమండి, ఏదోలా ఉంది. ఇంకా ఆపండి. పెద్ద నేనేదో సాధించినట్టు. సాధిస్తావని ముందే తెలుసుంటుందిలే చెల్లి. మరే వచ్చే వారం ఏంట బావా, నన్ను పిలిచారు. సూపర్. చాలు. ఓకే. ఏంటి బావా, ఎనీ న్యూస్? ఏం లేదు అరవింద్, పూజా సామాన్లు తీసుకురావడానికి వెళ్తున్నాను. అవును, సాయంత్రం పూజకి వస్తున్నారు కదా? వస్తామన్నయ్య. అక్షర, బిజినెస్ ఇప్పుడు ఓకే కదా? ఆ దేవుడి దయ వల్ల బానే ఉందన్నయ్య. మీరిచ్చిన ప్రమోషన్ కూడా మాకు కలిసొచ్చింది. రావాలి, ఇంకా మీరు బాగా డెవలప్ కావాలి. థ్యాంక్స్ అన్నయ్య. అవును అక్షర, రాజేష్ గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదన్నయ్య, పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. బ్రతికే ఉండుంటాడంటావా? బతికే ఉన్నాడని నా 6th సెన్స్ చెప్తుందన్నయ్య. మంచి జరుగుతుందన్నయ్య. పూజ సామాన్లకు వెళ్తున్నానంటున్నారుగా, వెళ్ళండి. మేము సాయంత్రం వచ్చేస్తాం. అలాగే అక్షర, వస్తాను అరవింద్. సరే బావా. అమ్మ ఈ పూజతో మంచి జరుగుతుందని నమ్ముతుంది. నేను నమ్ముతున్నానండి. ఆ అర్ధనారీశ్వరులు ఏం చేస్తారో చూడాలి. తెల్లకారెళ్ళిందంటే ఎవరు చూడలేదని చెప్తున్నారు. ముసల్ది అబద్ధమే చెప్పింది సార్. అవునరా, కానీ దాన్ని చంపుతామన్నా నోరు విప్పట్లేదే. చెప్పదని తెలిసింది కదా. ఆడు ఈ గూడెంలోనే ఎక్కడో ఉండాలా, మనమే కనిపెట్టాలా. కానీ ఎలారా? వాడికే అయి ఉంటుందిరా. ఇప్పుడు దొరుకుతాడు. పదండ్రా. అమ్మా, పట్టుకొచ్చిన. ఎవరి కోసం చూస్తున్నారు? అదే ఫ్రెండ్ వస్తున్నాడని చెప్తేను. ఉన్నాడా? లేడు మేడం. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పినట్టున్నారు. వాడు అదే చెప్తున్నాడు మేడం. సారు మీరా? బాబు వాళ్ళకి ఫోన్ చేసిండ్రా సారు? వచ్చిండా? తెలీదు, అడుగుతాను. మీరేంటి భోజనంతో వచ్చారు? నాకే సార్. వద్దన్నా వినకుండా బయట భోజనం వద్దని ఇంట్లో చేసి మరీ నా కోసం అవ్వ తెస్తున్నారు. అందరి ఆరోగ్యం చూసి అమ్మ ఆరోగ్యం బాగుండాలి కదా సారు. అంతే అంతే. ఇదేం పెద్ద ప్యాలెస్ కాదండి, ఉన్నది కనిపించే అంతే. ఏం కావాలి? ఏం లేదు మేడం, టెంట్ మోడల్ బాగుందని చూస్తున్నాం. పదండ్రా. దొరుకుతాడనుకున్నా సారు. నిజంగా కనకవ్వ చెప్పింది నిజమేనా సారు? నిజమో కాదో రేపు తెలుస్తా. వదలను. పదండ్రా. అమ్మయ్యా,
బాబు దొరికిపోయిండేమోనని భయపడ్డా. ఈడ లేడామా? వాళ్ళు ఎప్పుడైనా రావచ్చనే అనుమానం వచ్చే ఆ వ్యాన్లో దాచానవ్వా. మంచి పని చేసినావు తల్లి. ఆ రాక్షసుల నుంచి నువ్వే కాపాడాలా అబ్బాయిని. తప్పకుండా అవ్వా. ఎలా వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్లాలా అని ఆలోచిస్తున్నాను. తీసుకెళ్తాను. అప్పటి వరకు రాజేష్ అందులోనే సేఫ్ గా ఉంటాడు. అభిషేకం అయిపోయింది. ఇక మృత్యుంజయ హోమమే. అత్తయ్య, ఆవిడ ఎవరో ఏంటో తెలీదు. మీరేం మాట్లాడకుండా జరిపిస్తున్నారేంటి? ఆవిడ్ని చూస్తుంటే నాకు మాట రావట్లేదు. ఆవిడ్నే చూడాలనిపిస్తోంది. అత్తయ్య, దేనికి ఆపడం? ఇక్కడ జరగదు అనుకున్నది జరుగుతుంటే సర్లే, హోమం జరిగినంత మాత్రాన సరిపోతుందా? అది చస్తుంది కదా. అవును, ఇంతసేపు అయినా ఫ్యాన్ పడలేదా? సౌండ్ రాలేదేంటి? వస్తుంది. ఇక అదేగా మిగిలింది. పురందరి, నేను ఆపగలను. నా మీదే ఆధారపడతావా? నీ బిడ్డని నువ్వు కాపాడుకోలేవా? నీలో చలనం కలగడానికే ఈ హోమం. దిగ్విజయంగా పూర్తయింది. నీ వాళ్ళు ఫలితం చూడాలిగా. లే. మృత్యుంజయేశ్వరిని రూపుమాపేదెవడు, కాల రూపిణి దారి కట్టుపడువాడెవడు, భక్తురాలికి రక్షణీ పరాశక్తి,
శుభమనుచు దీవించు ఈ విశ్వమూర్తి. కోసం ఇంత చేస్తున్న మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోమంటారు? ఈ అకౌంట్ లో డబ్బులేసి. షూర్ సార్. ఇప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ముందేసుకో, వచ్చేస్తారు. అవును, శృతి ఎక్కడుంది? హరి లోపలికి తీసుకువెళ్ళాడు. వస్తున్నారు, వేసుకోమే. ఇంకొకటి వేసుకుంటాను, ఇంకా బాగా పనిచేస్తుంది. టెస్ట్ అవగానే ఫోన్ చేస్తా. ఓకే సార్. ఏంటి ఎస్ఐ గారు, మొదలు పెడదామా? మొదలు పెడదాం. ఇంకా దేనికి భయం? ఒంట్లోకి టాబ్లెట్స్ వెళ్లి ఉన్న టెన్షన్ అంతా పోగొట్టి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయి. ఇక నన్ను పట్టుకోలేరు. అక్షరం, ఇది ఫ్లాపే. చూడు. స్టార్ట్ చేద్దామా మేడం? మీ మొబైల్ సైలెంట్ లో పెట్టండి. ఇది ఇక్కడుంటే ఎలాగోలా నన్ను ఇరికించేస్తుంది. ఇక్కడ ఉండకూడదు. అందరూ బయటికి వెళ్ళండి మేడం. సార్, వెయిట్ చేయండి. అమ్మా, నిజమేంటో తెలుసుకోవాలన్నదే నాకుంది. చూపించు. రెడీ సార్. ఫోన్ ఆన్ చేయడం లేదు. ఏదైనా వర్క్ లో ఉందేమో, తర్వాత కాల్ చేద్దాం. అబ్బా, ఏ మొహం పెట్టావే, మహానటి. జీవించు. మీ పేరు చెప్పండి. శృతి. మీ అమ్మగారు నాన్నగారి పేర్లు? సరళ, సురేష్. మీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మీ భర్త పేరు? రాజేష్. నువ్వెంత సాఫ్ట్ గా మొదలెట్టి ఆడికొచ్చినా ప్రెజర్ ఏం పెరగదురా పిచ్చయ్యా. అంతే కదా, 2 టాబ్లెట్స్ వేసుకున్నాను.
ఓకే, రాజేష్ని ఎందుకు చంపాలనుకున్నారు? నాకు ఆ ఉద్దేశం లేదు. మీరేముందని తోసేశారు? మీరలా అనుకుంటే నేనేం చేయలేను. మీరే అనడానికి ఆధారాలున్నాయి. ఏమన్నారు? ఆధారాలున్నాయా? నాకే పాపం తెలీదు అనడానికి నా మనసే ఆధారం సార్. నా లోకం రాజేష్ సార్. నా ఊపిరి రాజేష్, నా ప్రాణం రాజేష్. నేనెందుకు చంపుకుంటాను? అది మీరే చెప్పాలి. ఆధారాలు ఉన్నాయంటున్నారు కదా, మీరే చూపించండి. అవును అక్షర గారు, అడిగిన ప్రశ్నలన్నింటికీ శృతి గారు అబద్ధం చెప్పట్లేదనే లైవ్ డిటెక్టర్ చూపించింది. నాకు అదే అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది సార్? మిషనే చెప్పింది కదా, క్లీన్ చిట్ ఇచ్చేయచ్చు. బుజ్జమ్మ గారు, శృతి గారిని కావాలనే గిట్టనోళ్ళు కావాలని ఇరికిస్తున్నారు. నిరపరాధని తేలిపోయింది. ఇక తనని అనుమానించి బాధ పెట్టకుండా ఇంటికి తీసుకెళ్ళిపోండి. లేదు, సంథింగ్ ఇస్ రాంగ్ సార్. ఏదో జరిగింది. నేను ఇది నమ్మను. ఇక దేవుడే దిగొచ్చి చెప్పాలి. చెప్పిస్తాను. శృతి, శృతి, అమ్మా శృతి, లేమ్మా, ఏమైంది? ఇదేదైనా ఇంకా డ్రామా ఆడుతుందా? ఇదేందమ్మే? అమ్మా ఏమైందమ్మా? అమ్మా స్పృహలో లేదురా, త్వరగా డాక్టర్ని పిలు. ఇదెందుకు ఇట్ట చేస్తా ఉంది? డాక్టర్ టెస్ట్ చేస్తే టాబ్లెట్ వేసుకుందన్న విషయం తెలిసిపోతుంది. లేవవే తల్లి. ఏమైంది డాక్టర్? ఈవిడికేమైనా హెల్త్ ఇష్యూ ఉందా? లేదండి. పల్స్ రేట్ ఇంతగా ఇలా ఎలా పడిపోయింది? అందుకే అన్కాన్షియస్ అయ్యారు. కాసేపట్లో స్ప్రోలోకి వస్తారులేండి. నథింగ్ టు వరీ. అంటే నమ్మిన వారే అనుమానించారు కదండి. ఆ స్ట్రెస్ కు లోనే స్పృహ కోల్పోయినట్టుంది. క్లీన్ చీట్ వచ్చినప్పుడు స్ట్రెస్ ఎలా వస్తుంది సార్? పట్టరాని సంతోషమేగా వస్తుంది. ఆ తట్టుకొని హ్యాపీలో స్పృహ తప్పి పడిపోయారేమో అంటున్నా. తెలుస్తుందిలేండి సార్ ఎందుకు పడిపోయిందో. అది చేతిలో పెట్టుకుని ఉందేంది? ఓరి దేవుడా, నిజంగానే పడిందే. అక్షరాకే కనిపించిందా? సచ్చిందే. అక్షర తెలుస్తుందండి. ఏం తెలిసింది? డాక్టర్ గారు చెప్పారుగా అత్తయ్య, పల్స్ పడిపోయింది అని. అంత ఆరోగ్యంగా ఉన్నది సడన్ గా ఎందుకు ఇలా అవుతుంది? ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వల్లే జరిగింది. హార్ట్ బీట్ కంట్రోల్ చేసుకొని
ఈ టెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఇవి వాడింది. కానీ ఇవే టాబ్లెట్స్ వల్లే తప్పించుకోకుండా దొరికింది. ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్తే మీరు నమ్మరు కదా డాక్టర్ గారు. మీరే చూసి ఇవి ఎందుకు వాడతారో చెప్పండి. మీరు చెప్పింది నిజమే మేడం. ఈ టాబ్లెట్ వాడితే హార్ట్ బీట్ నార్మల్ గా ఉంటుంది. ఈ కేసు ఎస్కేప్ అవడానికే వాడినట్టున్నారు. మోతాదుకు మించి వేసుకోవడం వల్లే పల్స్ పూర్తిగా డౌన్ అయిపోయి అన్కాన్షియస్ అయింది. అక్షరాన్ని వదలకూడదు. అది తర్వాత ముందు నీ సంగతి చూసుకో. ఏం చూసుకోను? అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అది మాత్రం గెలిచిన ఆనందంలో మునిగి తేలుతూ ఉంటుంది. నువ్వు ఉండమ్మే, ఇది మన స్టేషన్. ఓరింది తెప్పిస్తా. ఓ రోజు నీ గెస్ట్ హౌస్ కు వచ్చావనుకో. ఎలా అనుకోమంటారు సార్? ఒక క్షణం ఒక యుగంలో ఉంది. శృతి, ఇందా ఈ పేపర్ చదువు, సగం రోజు అయిపోద్ది. ఏమైనదమ్మే? అది పేపర్ దాకా వచ్చేసింది. వెళ్ళిన మీ వెధవలు ఏం చేస్తున్నారు? ఉన్నాడన్న ఫోన్ వచ్చింది, కనబడలేదన్న కబురు వచ్చింది అని చెప్తే తిడతదేమో. సార్ వెతుకుతున్నారు. ఈ లోపు ఇది అక్షరకి తెలిస్తే మీరనుకుంటున్న ఈ గెస్ట్ హౌస్ అది శాశ్వతంగా నా ఇల్లు చేసేస్తుంది. టెన్షన్ పడకు శృతి, నేను చూస్తూ ఊరుకుంటానా? ఇంకేం చేస్తారు? నా మీద అది నాగుపాము పగబట్టింది. రాజేష్ ని తెచ్చిందో నేను చచ్చానే. అయ్ బాబాయ్, అసలు నేనేం చేయాలి? ఏం చేయాలి? ఏదోటి చేద్దాంలే, తల బీకో మాకు. చేయండి, ఏదో ఒకటి చేయండి. వాడు నాకు కనిపించకూడదు, కనిపించకూడదు, అంతే. టెన్షన్ వచ్చేస్తుంది. అది అనుకున్నట్టు నన్ను జైల్లో పడేసింది. రేపు ఊరికమ్మ ఎక్కిస్తుందా? నో నో! రే రాజేష్, నువ్వుండకూడదురా, నువ్వుండకూడదు. అవ్వా, సీత గారిని పిలవండి, అక్షర్ గారికి ఫోన్ చేస్తారు. అట్టనే బాబు. ఏంటమ్మా? అక్కడే ఉన్నారు సార్. హలో సార్. సార్ వినిపిస్తుందా? రేయ్, యాడుండర్రా? ఇక్కడే సార్. ఆ రాజేష్ గారి గురించి పొద్దున్నుంచి పిచ్చోడు తిరిగినట్టు తిరుగుతున్నాం. ఇదే మాట ఎన్ని దినాలు చెప్తారా? ఆడ నా మాట పోతా ఉంది. ఆడి గురించి పేపర్లో కూడా రాసినారు, తెలుసునా? సార్ చూశాను సార్. కనకవ్వకి తెలుసామని పొద్దున్నుంచి చూస్తున్నా, కానీ ఆవిడ కనిపించట్లేదు సార్. రే విజయ్, ఇదంతా కాదురా. నీకు ఈ దినమే టైం ఇస్తా ఉండా. వాణ్ణి చంపినానని కబురు నాకు చెప్పాలా? ఓకే సార్, ఈసారి నేనే వాడిని వెతికి పట్టుకొని చంపి మీకు ఫోన్ చేస్తా. సరే. చ, ఎక్కడున్నావురా?
కనకవ్వ ఒక్కసారి కనిపించు, నిన్ను చంపి నీ చేత నిజం కక్కిస్తా. పదండ్రా. వాళ్ళు వెళ్ళిపోయారు. డాక్టర్ వాడు ఏం చేయలేదు రాజేష్. నేను అక్షర గారితో మాట్లాడాను, వాళ్ళు వస్తున్నారు. అవునా డాక్టర్? నేను మాట్లాడతాను. చెప్పండి సీత గారు. అక్కడే ఎక్కడ? అక్కడే ఉన్నారు, వెతుకు. హలో, అక్షరన్ సీత గారు. ఈ నెంబర్ ఎవరిది? ఇది మా అన్నయ్యదండి. ఇక ఈ నెంబర్ నుంచే మీకు ఫోన్ చేస్తాను. ఎనీ ప్రాబ్లం? నా ఫోన్ ని ట్రాప్ చేస్తున్నారు, అందుకే నా నెంబర్ నా దగ్గర ఉండదు. అర్థమైంది అక్షర్ గారు. సరే, మేము వస్తున్నామండి. సరే. ఇదా నీ ప్లాను? ఇప్పుడు వెళ్దాం పదండి. సరే. ఏంటి డాక్టర్? అక్షర గారి ఫోన్ ని ట్రాప్ చేశారంట. దేవుడా. శేషు, రైట్ కి. నువ్వు అటు వెతుకురా. ఇటు ఇటు. అక్షర, సెల్ ఇక్కడే పడే. అదేలా అన్నయ్య, పాపం వాళ్ళకి కూడా పని ఇవ్వాలి కదా. అక్కడే ఉన్నారు శేషు. వాళ్ళకేనా ఐడియాలుండేవి, మనకుండవా? ఇప్పుడే ట్రాప్ చేయవే. అలాగే శృతి గారు. సరే వెళ్దాం పద. వెతకండి. ఎక్కడున్నారా? ఎక్కడున్నారా? నువ్వేగా ఇలాంటిది వస్తే మజా వస్తున్నాను, కనిపెట్టు. రేయ్, పనిచ్చిన వాళ్ళకి నేనే పంచలేస్తాను, నువ్వు నాకివ్వకు. పంచుడు. మాకు పనిచ్చేది నువ్వే కదనా? కదా, వెతుకో. అమ్మే, కారు మూవ్ అవుతుంది. అన్నా, చా ఎలాగో వచ్చాం కదా, కొబ్బరి బొండం తాగుదాం. అంతే అంటావా? చేసిందిరా, ఇంకా తాగడం కూడానా? శృతి గారు, ఇప్పుడే ఆగాం. ఇంచు ఇంచు చూస్తున్నాం. ఏం చేస్తున్నారు? వాళ్ళు మూవీ చచ్చారు. అవునా? అదేలా మేడం? రే క్వశ్చన్ బ్యాంక్, ప్రశ్నలు ఆపి త్వరగా ఫాలో అవ్వు. అవుతాం మేడం, అవుతాం. ఫాస్ట్. వెళుతున్నాం. రే పదరా. శేషు, అలాగే వెళ్ళు. స్ట్రైట్ గా వెళ్ళు.
అమ్మి లెఫ్ట్ లో వెళ్తుందని చెప్పు. శేషు శృతి నువ్వు ఇంకేం చేయలేవు. నువ్వు ఉండగా ఏం చేస్తారు అక్షర? ఆ ట్రక్ ఆగే వరకు వెళ్తూనే ఉంటారు. కలెక్టర్ బుర్రా మజాకానా? శృతి గారు, మీరు చెప్పే మాట కరెక్టే కదా? శేషు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీ ముందే అక్షర వెళ్తుంది. ఓకే, మా ముందు ఒకే ఒక్క బండి ఉంది. స్టేషన్లోనే ఉన్నారా? అవునమ్మా, నువ్వు చెప్పావుగా, ఇక్కడే ఉన్నాం. దూరంగానే ఉన్నానమ్మా, పర్వాలేదు, మాట్లాడొచ్చు. మీ అబ్బాయితో మాట్లాడండి. ఇవ్వమ్మా, వాడితో ఎప్పుడెప్పుడు మాట్లాడతానా ఉంది. వాడి గొంతు వినాలని ఆతృతగా ఉంది. త్వరగా ఇవ్వమ్మా. అలాగే, తీసుకో రాజేష్. అమ్మా, నాన్న, ఏడవకమ్మా, నేను బానే ఉన్నానుగా. అక్షర్ గారు వచ్చారు కదా, వచ్చేస్తాను. సంతోషంగా ఉందిరా, చాలా సంతోషంగా ఉంది. నీ సంతోషానికి నేనిప్పుడు నీతో ఇలా మాట్లాడడానికి కారణం అవ్వా సీతాగారేనమ్మా. వాళ్లే లేకపోతే నేను బ్రతుకుండేవాళ్నే కాదు. నిజమేరా, నాకు కడుపు కోత లేకుండా చేశారు. వాళ్ళతో మాట్లాడాలని ఉందిరా. పక్కనే ఉన్నారమ్మా, ఇస్తున్నాను. నమస్తే అమ్మా. మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేనమ్మా. శారద గారు, నా డ్యూటీ నేను చేశాను. మీలా చేసేవాళ్ళు దొరకాలి కదమ్మా. వాడికి పునర్జన్మనిచ్చారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా. సరే, అవ్వకిస్తున్నానండి. అమ్మా, ఇక నీకు దిగులు లేదులే తల్లి. నీ బిడ్డ వచ్చేస్తాడు. ఉంటాను. శారద గారు, ఇప్పుడు హ్యాపీయేనా? చాలా సంతోషంగా ఉంది. రేపు తీసుకుని వచ్చేస్తాం. అప్పటి వరకు దాన్ని అలాగే కాపలా కాయండి. అలాగేనమ్మా. బయలుదేరేటప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను శారద గారు, మీరు జాగ్రత్త. సరేనమ్మా. సీత గారు, రేపు కన్నా ఇప్పుడు బయలుదేరితేనే బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడొద్దు అక్షర, వాళ్ళు బయటే ఉంటారు. ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్లడం చూసారంటే వాళ్ళకి డౌట్ వస్తుంది. రాజేష్ ని చూసే ఛాన్స్ కూడా ఉంది. మీకు కోర్టు ఎల్లుండి కదా, రేపు మార్నింగ్ వెళ్ళండి. కోర్ట్ టైంకి మీరు చేరుతారు. డాక్టర్ అమ్మ చెప్పినట్టే చెయ్యండి అమ్మా. ఇప్పుడైతే బాబు దొరికిపోతాడు. ఇంత చేసే ప్రయోజనం ఉండదు. బూర్దిలో పోసిన పన్నీర్ అయిపోతుంది. సరే, రేపు మార్నింగే వెళ్తాం. ఎవరు మీరు? పేర్లేంది? యాడ్ నుంచి వస్తున్నారు? పర్లేదే, బాగానే ట్రైనింగ్ ఇచ్చారు. ఎవరు? ఒరే నాయనా, ఎస్ఐ హరి గారు పంపించిన వాళ్ళం మేమేరా. ఓ, విజయ్ అన్న చెప్పిన వాళ్ళు మీరేనా? విజయ్ ఏడి? చెక్ పోస్ట్ కాడ కాపేసినాడు. అదే మరి, అది తెలివంటే. సర్లే, మేం చూసుకుంటా గాని కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చారా? మీరే వచ్చినారు. మేం కాదురా, నిన్నట్టుండి ఎవరన్నా వచ్చున్నారా అని అడుగుతున్నాను. 2 డాక్టర్లు తప్ప ఎవరు రాలేదు. డాక్టర్లా? వాళ్ళని పేర్లు అడిగావా? వాళ్ళ ఆధార్ కార్డు కూడా చూసాం. సర్లే గాని వాళ్ళ పేర్లేంటి? అక్షర, రాఘవేంద్ర. ఏం చెప్పావు? అక్షర, రాఘవేంద్ర 2 డాక్టర్లే. నీ బొందరా, నీ బొంద. తిడతావేందన్నా?
వెదవా, వాళ్ళు డాక్టర్లు కాదురా, ఆ రాజేష్ గారి కోసం వచ్చింది వాళ్ళే. అవునా? సరిగని మళ్ళీ వెళ్ళని చూసావా? లేదన్నా, రాత్రి నుంచి నేను ఇక్కడే ఉన్నాను, రాలేదు. క్యాంపులోనే ఉండుంటారు. ఆడెక్కడే ఉండుంటాడు. తీయండ్రా కత్తులు. నేను దూరంగా ఉంటా, కనపడగానే నరికి పడేయండి. అలాగే అన్నా. వస్తాం బామ్మ, వస్తాం సీత గారు. అలాగేనండి. జాగ్రత్తమ్మా. అలాగే. అవ్వా, అయ్యో లే బిడ్డా, లే నాయనా. నేనెవరో తెలియకపోయినా సొంత మనిషిలా చూసుకున్నారు. మీ మేలు మర్చిపోలేను. నేనేం చేసినా అయ్యా? ఎవరో తెలిస్తేనే సాయం చేయాలా? కష్టంలో ఉన్న సాటి మనిషికి మనిషేగా సాయం చేయాలి. గదే చేసిన. చల్లగా ఉండు బిడ్డా. థ్యాంక్స్ అండి. సరే, బయలుదేరండి. రాజేష్ రా. బయలుదేరండి. జాగ్రత్త అమ్మా. వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు. త్వరగా పదండి. రావా. ఆ సెలైన్ కొంచెం స్లో. అలాగే మేడం. రావా. పోయినారమ్మా. డాక్టర్ గారు, బండి మీద వెళ్తుంటే కింద పడ్డా, కొంచెం కట్టుకట్రా. కూర్చోండి. ఎక్కడ కనపట్టలేదేంట్రా? ఎక్కడికెళ్ళుంటారు? ఇక్కడే ఎక్కడో ఉంటారన్నా. అదే ఎక్కడ్రా? వెతకాలి వెతకాలి. అయితే ఎక్కడ్రా? హలో, రాజేష్నే సార్. మీ దగ్గరికి వస్తుంటే దారిలో పడ్డాను, కట్లేయించుకుంటున్నా. వస్తాలే. మీ పేరు రాజేషా? అవును డాక్టర్. ఇదేం డాక్టర్, చిన్న కట్టు కట్టారు? ముక్కు చూడండి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. పెద్ద కట్టు కట్టండి డాక్టర్. అవునా? సరే సరే, వేస్తాను. అన్నా, ఎవరు లేరన్నా? గూడుని దాటారేమో అనుమానంగా ఉంది. విజయ్ సార్ చెక్ పోస్ట్ దగ్గరే ఉన్నారు కదా, ఫోన్ చేసి చెప్పు. ఎంత ఉండాలా? సరే, మీరు కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళండి. ఏంటమ్మా రాజేష్ బాబు ముఖానికి అంత పెద్ద దెబ్బ తగిలినది? ఇంకా నయం, కరెక్ట్ గా అచ్చరమ్మ మీ కాడికే తెచ్చి వాళ్ళు వెళ్ళిపోయినారు కాబట్టి సరిపోయినది. అంటున్నారు ఏదోలే అమ్మా. ఆ బాబుకి ఇంకా భూమి మీద నూకలున్నాయా? ముఖం అంతా కట్టి అక్కడ పడుకోబెట్టి కాపాడేసినారు. నేనుండక కుదరదు కదా. గట్టిగా మాట్లాడకవ్వా, వాళ్ళు వింటారు. విన్నా. మీరిక్కడ? రౌడీస్, వాడిని లాక్కరండ్రా. ఏం చేస్తున్నారు? అతను వదలండి. మీరు ఆగండి. ఎవరా మీరు? ఈ రాజేష్ మీదే చేస్తారా? వదలండి. రాజేష్ కాబట్టి వదలండి రా. పట్టుకురండ్రా. సార్ ప్లీజ్ అండి, అతను ఏం చేయకండి, వదిలేయండి. పాపం అమాయకుడు. అవునయ్యా, కావాలంటే నన్ను తీసుకుపోని. నువ్వెందుకు? మాకు వాడే కావాలి. చూడండి, నా మాట వినండి. ఎవ్వరి మాట వినేదో లేదో తప్పండి. రే లాక్కరండ్రా. వదలండి. వదలండి, తనను వదలండి. ఏమండి, నా మాట వినండి. ఏమండి? అవ్వా, అతన్ని ఏం చేస్తారో ఏంటో.
ఏం చేయరు డాక్టర్ అమ్మా, ముఖము చూసి వదిలేస్తారు. పర్లేదులే అయితే. వాళ్ళు ఈ పాటికి ఊరు దాటే ఉంటారుగా. పరమేశ వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరాలా. మాట్లాడితే పీక కోస్తాం. అన్నా శృతి మేడంకి చెప్పన్నా. భలే గుర్తు చేసావురా, మొదటి గెలుపు చెప్తే ముచ్చట పడిపోద్ది. రే నా ఫోన్ ఎదురే. మాకేం తెలుసన్నా, పరిగెత్తావుగా, ఎక్కడో పడిపోయి ఉంటది. ఫోన్లే, నా ఫోన్ ఇస్తాను చెయ్యి. రే నంబర్ నా ఫోన్ లో ఉందిరా. ఎందుకే అన్నా పుస్తకంలో రాసుకోవాలనేది? రే ఈ మొక్క ఫోన్ పోకముందు చెప్పాలి. వెతకండి, మొత్తం వెతకండి, ఫోన్